బ్లాక్ టికెట్లపై పోలీసులు కొరడా జూల్పిస్తున్నారు. ఐపీఎల్ బ్లాక్ టికెట్లపై నజర్ పెట్టిన పోలీసులు ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 1 దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులకు చిక్కకుండా మరో ఇద్దరు పారిపోయారు. 5,000 రూపాయల ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ను 16,000కు విక్రయించాడు. బ్లాక్ టికెట్లను పోలీసులు అరికట్టాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. హైదరాబాద్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపుతుంది. నిమిషాల్లోనే 1000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఉప్పల్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆన్లైన్లో ఉండాల్సిన టికెట్స్ బ్లాక్లోకి వస్తున్నాయి. రెండోది ఇన్స్టాగ్రామ్లోనూ డిస్ట్రిక్ట్ యాప్ని ఇన్స్టాగ్రామ్లోకి కన్వర్ట్ చేసి టికెట్లని దోచుకునే వాళ్ళని కూడా అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా ఇవి 10,000, 5,000కి అమ్మటం కూడా చాలా దారుణం అండి. దీన్ని ఇమీడియట్లీ అరికట్టి రాబోయే రోజుల్లో దీన్ని అభిమాన సంఘాలకి టికెట్లు అందేలాగా చూడాలని చెప్పేసి అందరి యొక్క ఉద్దేశం. కాంప్లిమెంటరీ టికెట్ వేరే వాళ్ళు అమ్మారు. యాక్చువల్గా ఈ అమ్మటం అనేది దారుణం అని చెప్పేసి 7,000, 10,000 అమ్ముతున్నారు. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఇది టికెట్స్ ఇవి ఓకే, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను వినయించుకుంటున్నాను.